సభాధ్యక్షులు పిఎస్సి చైర్మన్ ఆదినారాయణ మనోహర్ గారికి, అలాగే మన ప్రీతం నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పెద్దలు పిఎస్సి మెంబర్ నాగబాబు గారికి, నా తోటి నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఏ రోజైతే గవర్నమెంట్ ఒక సంవత్సరం దాకా గవర్నమెంట్ని ఏం చేయనిద్దామని చూద్దాం అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని 3వ నెలలోనే రోడ్డు మీద దించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మొన్న మన ఆవిర్భావ సభ దాకా కూడా ఎంత గొప్పగా జరిగాయంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజా సమస్యల మీద ఆయన పిలిపివ్వడం, మనలో అందరూ కూడా పోరాడడం, ప్రత్యామ్నాయ పార్టీ జనసేన పార్టీ అని మన ఆవిర్భావ దినోత్సవంతో పూర్తిగా తేలిపోవడం జరిగింది. మన ఆవిర్భావ దినోత్సవం రోజు ఎవరన్నా గమనించారో లేదో, అసలు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏ పార్టీలోని జరిగినటువంటి ఆశ్చర్యమైన సంఘటన ఒకటి జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 దాకా, అంటే సుమారు 6:30 గంటల పాటు అసలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఏ పార్టీ మీటింగ్లో కానీ అంతమంది లక్షల మంది అంతసేపు కదలకుండా కూర్చున్నది ఎప్పుడన్నా చూసారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో నేను 25-30 సంవత్సరాలుగా నేను రాజకీయంలో ఉన్నాను. ఎప్పుడు ఆ మూలంజీలో వేసుకోవడం, ఈ మూలంజీలో వేసుకోవడం, మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఏమీ లేకుండా డిసిప్లిన్గా అలా కూర్చుని మన నాయకులు మాట్లాడి మాటల దగ్గర నుంచి చివరి కళ్యాణ్ గారు మాట్లాడి మాటల దాకా కూడా ఎండ ఉన్నది చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఇంకోటి బాగా గమనించాలి, ఎలక్షన్ అన్నది లాస్ట్ సంవత్సరంలో ఎలక్షన్ ఫేవర్ వస్తుంది, అందరూ అడవులు చేస్తూ ఉంటారు, ఉద్యమాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 2వ సంవత్సరం నుంచి ఉద్యమాలు స్టార్ట్ అయిపోయి అంటే ఇది ప్రజల నుంచి స్పందన లేకుండా, ప్రజల నుంచి వచ్చినటువంటిది తప్ప ప్రజల నుంచి లేకుండా మనం చేయలేం. ఏది కూడా మనం చేయగలుగుతున్నాం అంటే 2వ సంవత్సరంలోనే ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తప్పుకోమని చెప్పేసినట్టుగానే మనం డిసైడ్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇంకొక చిన్న కోరిక పెద్దల అనుమతి మేరకు అడుగుతూ ఉన్నాను. ఆల్రెడీ కాకినాడ రూరల్లో మొదలుపెట్టాం. యాక్టివ్ మెంబర్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఇంటి మీద జనసేన పార్టీ జెండా ఎగరేసే రోజు ఈ పార్టీ ఎన్ని లక్షల మంది చేసిన 3 లక్షల పైన మన చేసిన వాళ్ళు అందరూ కూడా ఇంటి మీద జెండా ఎగరేయాలన్నది ఖచ్చితంగా ఒక అమలు చేసి తీరడానికి కొంచెం మీరు పెద్దలు చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే విలేజ్ కమిటీలు కూడా జరుగుతూ ఉండాలి. ఎక్కడికక్కడ ఈ వీళ్ళు బెదిరించడాలు చేయడాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న కొవ్వాడ అనే గ్రామంలో మా కాన్స్టిట్యున్సీలో కొంతమంది నాకు ఫోన్ చేశారు, సార్ లేడీ కానిస్టేబుల్ సచివాలయం కానిస్టేబుల్ వచ్చింది, ఆ కానిస్టేబుల్ మా గ్రామ కమిటీ పేర్లన్నీ ఇమ్మని అడుగుతుంది, ఇమ్మంటారా అని ఫోన్ చేశారు. ఆవిడెవరో మన గ్రామ కమిటీ నెంబర్లు మన కుటుంబ సభ్యుల నెంబర్ మనం ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను చెప్పాను. చెప్తే ఆవిడతోటి మళ్ళీ ఎవరో ఇంటెలిజెన్స్ సిఏట ఎవరో ఆయన ఫోన్ చేశారు, ఆ ఫోన్ నెంబర్ ఇమ్మన్నాను. ఆయన ఒకటే అడిగాను నేను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క వీలునామా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు రాశారు, విజయమ్మ గారికి ఎవరు రాశారు, అలాగే షర్మిలమ్మ గారికి ఎవరు రాశారు అన్నాడు. అదే సార్ నన్ను అడుగుతున్నారట. మా కుటుంబ సభ్యులు నువ్వు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావయ్యా, అందుకనే వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు నేను అడుగుతున్నాను. నేను ముందు మా కుటుంబ సభ్యుల వివరాలు మీకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నాను. అంటే కట్ చేస్తే నేను మొత్తం క్లబ్లో ఉన్నాను, 6 గంటలు వచ్చాడు అది నా దగ్గరికి. అదేమీ లేదు సార్, మామూలుగా అడిగాం సార్, మామూలుగా జస్ట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటో కనుక్కోవడానికి సార్ అని చెప్పారు. కాబట్టి మనల్ని భయపెట్టడానికి చూసి రోజులు పోయాయి. ప్రజలు ఈవేళ తిరగబడతా ఉన్నారు, ఎక్కడికెక్కడ సమాధానం చెప్తా ఉన్నారు. ఇక్కడి నుంచి ధైర్యంగా ముందుకు మనం కొనసాగాలని మన నాయకులు ఇచ్చిన స్ఫూర్తి నిజంగా ఈవేళ రైతుల విషయంలో ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డబ్బు 5 కోట్లు కాదు, ఇక్కడ డబ్బు లెక్క కాదు. ఆయన నిజంగా వాళ్ళ పట్ట చూపిస్తున్న చిత్తశుద్ధి ఇప్పుడు దాకా రైతుల మీద. ఎప్పుడో దేవిలాల్ గారు ఎవరో ఆయన ఉండేవారు, ఆయన చూశాను ఎప్పుడో రైతుల మీద చూసింది. ఆ తర్వాత రైతుల మీద స్పందించిన ఏకైక వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారే కనపడతా ఉన్నారు. కాబట్టి నాకు వచ్చే ముందు ఒక స్నేహితుడు కనపడ్డాడు, వచ్చి ఓ మాట అన్నాడు, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే అత్మానాలు తిడతా ఉంటారు మీరు అంతా, ఏంటి పని ఏంటండి అన్నాడు. ఏంటి తిట్టకపోతే ఏం చేస్తామని చెత్త పనులు చేస్తారు, ఎక్కువ టైం మాట్లాడుతున్నారు కానీ ఇంత లిస్ట్ ఉంది ఆయన చేస్తాను చెత్త పనుల లిస్టు.
చెత్త పని చేస్తుంటే తిట్టమని, అదేంటండి ఏం చెత్త పని చేస్తున్నాడండి, మీకు అధికారం చేతిలో పెట్టబోతున్నాడు కదా, దాన్ని ఎందుకు అతను ఎందుకు తిడుతున్నారని చెప్తున్నాడండి. అంటే అంత పరిస్థితికి ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారు, పెద్ద ఆయన ఆ పరిస్థితికి ఇవాళ రాష్ట్రంలో మన మీటింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ పరిస్థితి ప్రతి చోట ఉంది. ఈవేళ జనసేన పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ, అది మటుకు అందరూ గుర్తుంచుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.